ఏంద్రా అయ్యా, ఏం ఒక్క సినిమా కూడా బాగలేదు చూద్దామంటేనా మా కూడా ఏంద్రా ఇదే అయ్యా అయ్యి బాయి ఏం సినిమాలో ఏం బయట అమ్మ పడం పోస్టర్ కూడా బాగలేదే. ఇదేది ఇది దేవరా అమ్మ దేవరా పోతాను నాయన. కావేరి కావేరి ఏంది మొక్కలు కొట్టద్దు ఏంది మొగోళ్ళని మంచిగా కావేరి పేరు పెట్టుకో డేంజర్ నాయన. వినిత ఏం చేస్తున్నావు నువ్వు? మొన్న తేనె పట్టి కాడ పోయావు, దానికి ముందు దాని తర్వాత బైక్ కాడకు వచ్చావు, మళ్ళీ ఏంది గోడ పోస్టర్లు ఏందా? పోస్టర్లు అతికిస్తున్నావు ఏందా? లేదు లేదబ్బా, మంచి సినిమా చూద్దామని వచ్చానా. మంచి సినిమా ఉంది కదా, దేవరా ఉంది. అమ్మా దేవరాకు దండం నాయన. ఏందా బయట అందరూ అట్టే అన్నారు, దేవరాకు దండం అన్నారు. సముద్రం పాతకట్టం సముద్రం మట్టం సముద్రంలోకి నేను ఏడపోయానయ్యా. రివ్యూలు నమ్మబాకి ఇప్పుడు కూడా ఎంత పెద్ద ఫ్రాడ్. ఇప్పుడు దేవరా పెద్ద ఫ్రాడే జరిగింది. సినిమా చూసినోడు సినిమాలో చూస్తే నెక్స్ట్ ఉంటుంది సినిమా అంతే. అవునా? అదే సినిమా గురించి తెలుసా అసలు మొత్తం? ఏమేమి చూసావు సినిమాల్లో? నేను చూడలేదబ్బా. అదేందో రీల్స్ చూసావా? రీల్స్ చెప్తున్నావు. వాళ్ళు ఎవరు చూస్తే రేటింగ్ చూస్తుంటేనేమో బాగలేదు అంటున్నారు. అందుకే ఏదో పోవాలో వేరే సినిమా పోదాం అనుకుంటా ఉన్నా. ఎన్ని కాదు కూర్చొని మాట్లాడదానా నువ్వు? నేను మాట్లాడిన తర్వాత దేవరా సినిమా ఖచ్చితంగా చూస్తావు. అంతేనంట. సరే పోదా. మొత్తానికి కేప్ అయితే వచ్చేసాము. ఎండకి అసలు బయట అసలు డిస్కషన్ చేయలేము దీని గురించి. నీకు దేవరా గురించి చెప్పాలంటే ప్రశాంతంగా పీస్ఫుల్ గా కూల్ డ్రింక్ అంతా చెప్పాలి. అదే చిటికేసి కూల్ డ్రింక్ వచ్చేస్తుంది. చిటికీ చూద్దాం. 1 2 3 అంతే. అదే మ్యాజిక్. దేవరా మ్యాజిక్. దేవరాలో సింబాలకి 2 ఎందుకు తెప్పించాను తెలుసా? ఎందుకు తెప్పించావు? నీళ్ళు దేవరా పైరు. ఇదేనా సముద్రం లాగా ఉంది? ఇదేనా సముద్రం? ఇదే ఇప్పుడు ఎరుపెక్కుతుందంటే ఇదేనా సముద్రం? ఎరుపెక్కడం ఏదో దేవరా దేవరా అన్నా కానీ నువ్వు ఏ విధంగా చెప్తాం అనుకోలేదు నేను. ఫస్ట్ గోళీ కొట్టు సంగతిమంటావా వచ్చేసింది అప్పుడే. దేవరా దేవరా దట్టపోతే సముద్రం అంత పవర్ఫుల్ అన్నమాట. మాత్రం పెట్టుకోండి. ఇది పైన ఉందా వేస్ట్. నువ్వు దేవరా గురించి తర్వాత చెప్తావు కానీ దాహం తాట నేను. సరే ఫస్ట్ ఏంటంటే దేవరా గురించి నేను చాలా రివ్యూలు చూసాను. సినిమాకి వెళ్ళే ముందు చూసుకొని డిసప్పాయింట్ అయిపోయా. అప్పుడు దాకా కాంటాక్ట్స్ నాకు చాలా ఇష్టం. అదే నాకు ముందు క్లాసిక్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ శ్రీమంతుడు కానీ భరత్ అనే నేను కానీ చాలా క్లాసిక్ ఉంటాయి సినిమా. మిర్చి హైలైట్. ఇప్పుడు చూసినా అసలు గోల్ అనిపించింది. అలాంటి కొట్టాల్సివా జస్ట్ ఆశ్చర్య డిజాస్టర్. అదొక్క సినిమా వల్ల మొత్తం ఈ దేవరం చాలా ఇంపాక్ట్ పడింది. ఏం ఇంపాక్ట్ వినిత? మా ఇంటి పక్కన వాళ్ళేమో అది దేవరా గారు ఆచార్య పాదఘట్టము సముద్ర మట్టం నేల మట్టం అని చెప్తా ఉంటారు. ఇప్పుడు సినిమా టికెట్ ఏమో 350 అంత పెట్టిపోయి అడగ బాగా లేకపోతే మందు బాధేస్తామంటాం. ఖచ్చితంగా కరెక్టే. కానీ రివ్యూలు ఏం జరిగిందంటే చాలా కాంట్రవర్సీ జరిగాయి రివ్యూలో. కొంతమంది ఫేక్ రివ్యూలు అనేవి. రివ్యూ తీసుకోవాలి, కాకపోతే బయట పబ్లిక్ టాక్ గా తీసుకోవాలి. మీకు పబ్లిక్ టాక్ చాలా మంది పాజిటివ్ ఇచ్చారు, ఫస్ట్ నెగిటివ్ ఇచ్చారు. ఫస్ట్ ఎక్కల ఎవరు కూడా ఫస్ట్ చూడంగానే ఎక్కల సినిమా. సెకండ్ టైం పోయిన చాలా బాగా రివ్యూ ఇచ్చారు. సెకండ్ టైం ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఏదో టైటిల్ వస్తుందంట. ఆ టైటిల్ అది ఎన్టీఆర్ టైటిల్ వస్తుంది అందరూ అనుకుంటాగానే అది బ్యాన్ టైటిల్ వస్తుంది. అందరూ లేచి ఒకసారి విధులు లేచి మళ్ళీ గమ్ము కూర్చుంటారు. అక్కడ ఏమైందంటే ఇటువంటివన్నీ హిందీ ఆడబోయే అంటే అక్కడ స్టార్టింగ్ కొట్టాల్సి ఏమనుకున్నారంటే స్టార్టింగ్ ఓపెనింగ్ నుంచి మెయిన్ సబ్జెక్ట్ ఏంది సముద్రం. ఓపెనింగ్ నుంచి ప్రతి టైటిల్ కార్డు కానించి ఎండ్ దాకా సముద్రాన్ని హైలైట్ చేయాలా, యశోద బ్యానర్ హైలైట్ చేయాలా, ప్రొడ్యూస్ చేసేది వల్లే కదా. అసలు ఆ టైటిల్స్ చూస్తే మైండ్ పోయింది. అసలు యాజ్ ఎడిటర్ గా నెక్స్ట్ లెవెల్ ఉంది. విఎఫ్ఎక్స్ కానీ అవన్నీ బాగుంటాయి. అసలు స్టార్టింగ్ నుంచి ఆ ఫీల్ తీసుకొచ్చాడు సముద్ర ఫీలింగ్ అని. దేవరా టైటిల్ గా చూసేవాడు. కుర్చీలో కూర్చోలేవు, అసలు చైర్లో కూర్చోలేవు. దేవరా టైటిల్ బయటికి వెళ్ళిపోతే కాదు కానీ ఆ కత్తులు రావడం, బ్లడ్ రావడం టైటిల్ కార్డ్ నుంచి కత్తులు గుర్తొచ్చింది.
అదేదో పాట అది మామూలు యూట్యూబ్ లో వదిలేడు, వీడియో సాంగ్ వదిలేడు. అందరూ సగం దానికోసం దావూది సాంగ్ ఏదో భలే ఉంటుంది, స్టెప్పులకి మా ఎన్టీఆర్ చంపేశారంట. దానికోసం పోతే ఆడదేదో చూస్తే ఏందో దసరా కత్తులు పూజ చేసినట్టు ఆయుధ పూజ సాంగ్ పెట్టారంటారు. దావూది సాంగ్ రిలీజ్ చేయాల్సింది. కొట్టాల శివ ఏం చేస్తాడు, మిర్చి సినిమాలో కానీ రైన్ ఫైట్ ఉన్నది ఫస్ట్, తర్వాత యాడ్ చేస్తాడు. దీంట్లో నేను సేమ్ టీవీని ఫాలో అయ్యడం నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు అది యాడ్ చేస్తారా యాడ్ చేయడం తెలీదు. చాలా మంది ఏమనంటే సెకండ్ పార్ట్ లో ఉండొచ్చు ఆ సాంగ్ అని అంటున్నారు. ఏ పార్ట్ అయినా ఇప్పుడు దానికోసం పోయినప్పుడు అది లేకపోతే వీడియో సాంగ్ వదిలేడు యూట్యూబ్ లో, వీడియో సాంగ్ చూడలేదు. పెద్ద స్క్రీన్ లో మ్యూజిక్ వాళ్ళ స్టెప్పులు వేయడానికి పోయి సాంగ్ కోసమే కాదు కదా ఆయుధ పూజ అన్న చూసా, దాంట్లో ఇండియన్ డాన్స్ ఉంటుంది. ఇండియన్ చూడలేదు నేను త్వరగా, ఏమో చూడలేదు. కొరియోగ్రఫీ కానీ డాన్సింగ్ చాలా సింపుల్ గా ఉంటాయి. పోస్టల్ ఏరియాలో ఎలా వేస్తారు అలా వేసిన నెక్స్ట్ లెవెల్ ఉంటది. నువ్వు చెప్తుంటే ఇందాక ఒక ఫీలింగ్ ఉండింది, కానీ ఇప్పుడైతే చాలా నువ్వు పోతే కూర్చున్నావంటే చాలా ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ వెళ్తాయి, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఫస్ట్ స్టోరీలో అదే కానీ అంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుందంట, సెకండ్ హాఫ్ చూస్తేనేమో చిన్నగా పోతుంటది, స్లో పోద్ది, చాలా డిసప్పాయింట్మెంట్. అక్కడ మనం లాజిక్ మిస్ అయ్యారు. ఎలా అంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫాస్ట్ తీసుకెళ్తాడు దేవరాలాగా, అక్కడి నుంచి స్టోరీ టర్న్ అవుద్ది. అంటే దేవర సముద్రంలోకి వెళ్ళిపోతాడు, ఇంటర్వెల్ లో చూపిస్తున్నాడు సముద్రంలోకి వెళ్ళిపోతాడు, కానీ రివీల్ చేయట్లేదు, వెళ్ళినట్టు చూపిస్తారు. నెక్స్ట్ నుంచి వర అంటే వాళ్ళ కొడుకు క్యారెక్టర్ ఏంటి బయోస్లా చూపించాలి. నేను చెప్పేది నువ్వు సినిమా అంతా చెప్పాక నాకేమో సినిమా చూడాలి క్రియేట్ చేస్తుంటే, నువ్వేమో మొత్తం స్టోరీ మొత్తం చెప్తుంటే డైరెక్ట్ చెప్పినట్టు. అట్లా కాదు, అసలు ఈ నెగిటివ్ టాక్ ఎందుకు వచ్చింది అది చెప్పు నాకు. అదేదో సముద్రంలో ఆయన చెప్పేది, సముద్రంలో కంటైనర్ పెద్దదుంటుందా ఆయన ఒక్కటే దోచేస్తాడంట మొత్తాన్ని, వెనకాల 10 మంది ఉంటే అంటే మరీ ఓవర్గా అనిపించిందా? అటువంటి చూసినప్పుడు ఏంటంటే చూడాలి. చూడలేదు, ఏదో ఫోన్ లో రీల్స్ చూస్తున్నాం, అవి చూసే సాంగ్ నెగిటివ్ ఇంపాక్ట్ అవన్నీ చూసావు. అలా చూడడానికి కారణం చూడాలి నువ్వు. ముందు ఏంది చాలా కోపం వచ్చేస్తుంది ఎవరైతే కోపం బలవంతా యూజ్ చేసి కోపంలో. ఇప్పుడు మనం యాజ్ ఎ నార్మల్ గా మామూలుగా పరిగెత్తే ఒక రేంజ్ లో పరిగిస్తాం, కుక్క తరపుకుందాం గడ్డ పరిగిస్తాం, అదేంటి ఎప్పుడైతే మన కోపం ఒకసారి తప్పు చేయకూడదు అనే ఇంటెన్షన్, తప్పు చేయకూడదు దీన్ని ఎట్టని ఆపాలని చెప్పేసి ఫుల్ ఫైర్ లో ఉన్న బలం అంతా ఇష్యూస్ పాసాడు. దాని ముందు సీన్ గా కనెక్ట్ అయ్యామంటే ఆ సీన్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. నార్మల్ చూరే అది ఆడదోస్తారా మామూలు అనుకోవచ్చు, కానీ దేవుడు అంత బలవంతుడు ఇంకోసారి తప్పు చేయకూడదు వాళ్ళు అనేసి నెట్టడు. అక్కడ సీన్ కనెక్ట్ అయ్యామని నెక్స్ట్ లో అనిపిస్తుంది. ప్రతి సీన్ నేను చెప్తాను కదా, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు ఖచ్చితంగా. ఏమో నువ్వు చెప్తుంటే చాలా మంది ఏమన్నారంటే మామూలుగా సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వచ్చింది కానీ నుంచి మొత్తం డల్ అయిపోద్ది స్టోరీ అన్నారు. డల్ అనిపించలే, ఫ్రెష్నెస్ అనిపించింది. మళ్ళీ అదే హీరోయిన్ అంటే గుర్తొచ్చింది. అంటే ఆమె అంటే తనే కాదు, ఎన్టీఆర్ కంటే కొంచెం అన్నట్టుంది, కొంచెం అంటూ ఉన్నారు అమ్మ ఇవన్నీ. కానీ నువ్వు చెప్తుంటే అర్జెంట్గా నాకు సినిమా ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఎందుకు దొరకవా దొరకతాయి చూడన్నా. ఒకటి నేను చెప్పడం కాదు, నేను చెప్పేది నమ్మబాకు, రివ్యూ చెప్పేది నమ్మబాకు. ఓకే బాగుంది, మంచి డైరెక్టర్, మంచి హీరో, బాగుంది అంటారు. 10 మంది బాగలేదమ్మా, ఒక్కరు బాగుందమ్మా చూడు, చూసి మీ డెసిషన్ చెప్పు. ఆ ఫీల్ అనేది ఫస్ట్ అన్ని కోట్లు పెట్టి తీశారు. అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సముద్రంలో ఫైట్స్ చాలా కష్టం తీయడం. మామూలుగా ఉండదు అసలు. దానికి డైరెక్టర్ కానీ చాలా ముందు ఒక సీన్ చూపిస్తారు, ఎండా ముందు దానికి బాగా రివీల్ చేస్తారు. చాలా మంది విఎన్ఎస్ బాగా చాలా మంది అన్నారు. కోపం ఉంటుంది, థియేటర్ లో చూడాలి, వాళ్ళంతా ఫోన్ లో చూసేస్తున్నారు. ఇంకా నా వల్ల కాదు. ఇంకైతే నువ్వు చెప్పేదానికి ఇందాక నాకు ఏ సినిమా బాగుంటున్నాను కానీ చూస్తే చూడు అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలా ముందు గబగబా సినిమా చూసినప్పుడు ఎంటీ మైండ్ తో చూడు. ఎప్పుడైనా సినిమాని ఆ సినిమాలా ఉంటుందా, ఆచారాలా ఉంటుందా, పలానా సినిమాలా ఉంటుందా, కేజీఎఫ్ లా ఉంటుందా, అట్లా చూడబాకు, బాహుబలి అట్లా చూడబాకు. ఎంటీ మైండ్ తో సినిమా చూడు. నీకేమిస్తే అప్పుడు చెప్పు నాకు. కంపారిజన్ సినిమాలో చూడ, కంపారిజన్ చూడకూడదు. అట్టే నీకు మంచి సలహా ఇచ్చావు. మొన్నట్లాగే అంతకుముందు 2 సార్లు తేనె పట్టు అట్ట ఇచ్చావు, బైక్ అట్ట ఇచ్చావు. సినిమా కూడా
మన సిటీస్ ఉన్నారు చెప్పి తినకుండా ఉంటాను పెద్ద పల్లెటూరు పెద్దోడుగా. ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమా చూడాలి, చూసి అప్పుడు ఎన్టీఆర్ సినిమా చూసి ఎన్టీఆర్ ఫ్యాన్ అయిపోతాను, అంత బాగుంటుంది. దేవుడు అంటే గమ్యం కాదు, దేవుడు అంటే దేవుడు అని చెప్పి నువ్వు చెప్పే దాంట్లో నేను కూడా అంటే అనుకుంటున్నా. సముద్రం మట్టం కాదు, సముద్రంలో వచ్చి ఆవలాగా అనిపిస్తుంది నీకు. ఓకే, అది సొర మామూలుగా ఉండదు, వస్తాయి లెవెల్ ఉంటది. భగవద్గీత నువ్వు చెప్పిన తర్వాత నాకైతే సినిమా అర్జెంట్ గా చూడాలనిపిస్తుంది. చూసాయి, ఇదిగో చూసొచ్చి మాట్లాడు. టైం అవుతా ఉంది. ఓకే. ఎంత ఇంత టైం చూస్తా ఉంది. టైం అయిందా? మ్యాట్నీ ఉంటుంది. సరే చూసి మళ్ళీ మాట్లాడు. సరే బాయ్. జాగ్రత్త. ఓకే.